ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము తెరచి ఉంచండి. మోషే వ్రాసినటువంటి ఆది కాండములో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు యోసేపుతో కాసేపు మనము కాలం గడుపుదాం. యోసేపు విషయమై మనము ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో యోసేపు గురించి చూద్దాం. యోసేపుకు 5 గృహాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పాస్టర్ గారు ఏం చెప్పారు ఈరోజు అని అంటే, ఏదో చెప్పాడంటే ఇట్లా గిరుకుంటా ఉండొద్దు. దయచేసి ఆ చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. నేను ఎవరింటికైనా వెళితే వాళ్ళు మన చర్చికి రాకుండా వేరే చర్చికి వాళ్ళు అయితే నేను తప్పకుండా వాళ్ళని అడుగుతాను, అమ్మ చర్చికి వెళ్ళారా? వెళ్ళామండి. ఏం చెప్పారు? ఏమో సార్ గుర్తులేదు, మా పాస్టర్ గారికి తెలుసు అన్నది ఒక ఆమె. మరి మీ పాస్టర్ గారు తెలుసు, మరి మీకు కూడా తెలియాలి కదా దేవుని వాక్యము. అందుకే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే యోసేపు 5 గృహాలు. చెప్దామా? యోసేపు 5 గృహాలు. దేవుడి కొందనాలు. యోసేపు అంటే అర్థము ఫలించేడి కొమ్మ. గమనించండి, యోసేపు అంటే అర్థం ఏంటండి? ఫలించేడి కొమ్మ. ఎవరు కుమారుడు యోసేపు? యాకోబు యొక్క కుమారుడు యోసేపు. యోసేపుని బట్టి దేవుని కొందనాలు. వృద్ధాప్యంలో యోసేపు యాకోబుకు జన్మించాడు. అందుకే యోసేపు అంటే చాలా ఇష్టము, ప్రియమైనటువంటి భార్య కుమారుడు గనక మంచి అంగి ఒకటి కొనిచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. 5 ఇండ్లు మనకు కనపడుతున్నాయి. యోసేపుకు 5 ఇండ్లు మనకు కనపడుతున్నాయి. చూద్దాం. మొదటి ఇల్లు ఏంటి? ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 14 వాడై తన సహోదరులతో కూడా మందును మేపుచూ ఉండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండెను. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదటి ఇల్లు. ఎవరి ఇల్లు ఇది? యోసేపు మొదటి ఇల్లు. ఇది తండ్రి ఇల్లు. నంబర్ 1 తండ్రి ఇల్లు. నాన్న ఇంట్లో ఉంటున్నారు. చాలామంది పిల్లలు, సుమారు 12 మంది వరకు ఉన్నారు. కానీ ఆ జిల్పా కుమారులు, అలాగనే మన బైబిల్లో మనం చూస్తున్నాం బిల్హా కుమారులు, జిల్పా కుమారులు పాపం చేస్తూ ఉన్నారు. పాపం చేస్తున్నప్పుడు యోసేపు వచ్చి వాళ్ళ నాన్నకు చెప్తున్నాడు, నాన్న అన్నయ్య వాళ్ళు ఇదిగో పాపం చేస్తూ ఉన్నారు, సిగరెట్లు తాగుతున్నారు, లేదా సినిమాలకు వెళ్తున్నారు, రౌడిజం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బుద్ధుమాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడాను యోసేపుకు చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, యోసేపు వెళ్ళి యాకోబుకు చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఇవి చాడీలు అని మీరు అనుకోవచ్చేమో, కానీ చాడీలు కాదు. అన్నవాళ్ళు చెడిపోవడం యోసేపుకి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. నా చిన్నతనంలో నేను కొంచెం అంటే తప్పు మార్గంలో నేను ఉంటూ ఉండేవాడిని. మా అమ్మ దగ్గర వచ్చి విధవరాలు, అమ్మ వితంతువు, నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, అమ్మ మీ బాబు ఇదిగో పలానా తప్పు చేస్తున్నాడు, పలానా చేస్తున్నాడు అంటే మా అమ్మ ససేమిరని నమ్మేది కాదు. మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, వాడు మందిరానికి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు, పాస్టర్ గారితో ఊరూరా తిరుగుతాడని మా అమ్మ కొట్టేస్తూ ఉండేది. కానీ నాకు తెలుసు నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. కానీ అమ్మ ఎంత మాత్రం కూడా నమ్మేది కాదు. అమాయకంగా నా కుమారుడు మంచివాడు, యాకోబు కూడాను ఆ పిల్లలందరూ మంచి వాళ్ళే అని అనుకుంటున్నారు. కానీ యోసేపు వెళ్ళి నాన్న అన్నవాళ్ళు ఇలాగ జరిగిస్తున్నారు. అప్పుడు యోసేపు వయసు ఎంత ఉందండి? చెప్దామా ఎంత ఉంది? బైబిల్లో మనం చూసాం కదా, యాకోబు వంశావళిది. యోసేపు 17 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, 18 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరకు వెళ్ళి అన్నవాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలన్నిటిని గురించి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దిద్దుబాటు ఇల్లుగా ఉంది. వాళ్ళ తప్పిదములు కనిపెట్టి వెళ్ళి నాన్నకు చెప్పాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం కూడా చాలా పర్యాయములు అన్నవాళ్ళు తప్పిదం చేస్తూ ఉన్నప్పుడు, అక్క వాళ్ళు తప్పిదం చేస్తున్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటాం. ఎందుకనంటే వాళ్ళు చెడిపోతే చెడిపోనివ్వండి, నాకెందుకు. కానీ యోసేపు అలా కాదు. అన్న వాళ్ళు చెడిపోవడం ఏమాత్రం కూడా ఇష్టము లేదు. 2వ ఇల్లు చూద్దాం. 2వ ఇల్లు ఆ అన్నదమ్ములు ఏం చేశారు? తీసుకెళ్ళి తమ్ముడిని గుంటలో పడేశారు. ఆ గుంటలో పడేసినప్పుడు అన్ని జనులు వచ్చి, ఇష్మాయిలు వచ్చి యోసేపును కొనుక్కొని వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత
తర్వాత ఒక చిన్న చావడిలో ఆ యోసేపును పెట్టారు. అనగా బానిసలందరినీ కూడా పశువుల కొట్టమని అంటాం కదా, అలాంటి పశువుల కొట్టంలో పెట్టారు. అప్పుడు యోసేపుకి సరైనటువంటి బట్టలు లేవు. ఎందుకంటే యోసేపు అంగిని అన్న వాళ్ళు తీసుకెళ్లారు. అది రక్తంలో ముంచి నాన్నగారికి చూపించారు. అంటే ఒట్టి బట్టలు ఏమి లేవు, కింద మాత్రమే కవర్ చేయబడి ఉంది. వస్త్రహీనుడిగా ఆయన ఉన్నాడు. ఆయనను తీసుకెళ్ళి ఇలాగన నిలబెడితే వచ్చి కొనుక్కుంటున్నారు, బానిసలను కొనుక్కుంటున్నారు. వచ్చి పోతిఫర్ అనేవాడు ఆ అబ్బాయిని ఎందుకంటే పిల్లవాడు చక్కగా ఉన్నాడు, 18 సంవత్సరాల వాడు, ఇల్లు తొడచగలుగుతాడు, గిన్నెలు కడుగుతాడు, మళ్ళీ బట్టలు ఉతుకుతాడు అనుకున్నారేమో. డబ్బు పెట్టి కొనుక్కున్నాడు. అది రెండవ ఇల్లు. ఒకటి తండ్రి ఇల్లు, రెండవది పోతిఫర్ యొక్క ఇల్లు. పోతిఫరు ఈజిప్ట్ దేశంలో ఫరో రాజు దగ్గర పనివాడుగా ఉన్నాడు. ఒక మంచి పనిలో ఆయన ఉన్నాడు. చూడండి బైబిల్లో ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. 39:2 చదువుదాం. యెహోవా యోసేపునకు తోడైండును గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను అని బైబిల్. ఇంట ఉండెను, ఇల్లు అనే మాట, గృహము అనే మాట. యోసేపుకు 5 ఇండ్లు ఉన్నాయి. మొదటి ఇల్లు తండ్రి ఇల్లు, రెండవ ఇల్లు పోతిఫర్ యొక్క ఇల్లు. ఆ పోతిఫర్ ఇంటిలో చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. మోసమైనటువంటి పనులు ఆయన ఏమి కూడా జరిగించడం లేదు. చాలా అందమైనటువంటి వాడు, సుందరుడు. బైబిల్లో సుందరమైనటువంటి వాళ్ళని దానియేలుకు ఉంది, దావీదుకు ఉంది, యోసేపుకు ఉంది. యేసు ప్రభుల వారికి ఏమో అతి సుందరుడు అని ఉంది. కనుక సుందరమైనటువంటి వాళ్ళు, మంచి హ్యాండ్సమ్గా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే బైబిల్లో ఉన్నారు. అందులో యోసేపు కూడా చాలా చక్కని వాడై ఉన్నాడు. కానీ యోసేపు ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు పోతిఫర్ యొక్క భార్య ఆయనను ప్రతి దినము బతిమలాడుతుంది పాపం చేయమని. భర్త లేనటువంటి దినాలలో బతిమలాడుతుంది. అనుదినము, ప్రతి దినము, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలము అలా జరిగిస్తుందేమో. కానీ యోసేపు పారిపోతున్నాడు. ఆయన అంటున్నాడు, నా యజమాని నిన్ను తప్ప ఇల్లు అంతా అప్పగించాడు. కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నందువలన ఆ ఇల్లు వృద్ధి పొందుతూ వచ్చింది, అనుదినము వృద్ధి పొందుతూ వచ్చింది. ఆ విషయాన్ని పోతిఫరు గమనించగలిగాడు. అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ద్వేషం పెట్టుకుంది పోతిఫర్ యొక్క భార్య. ద్వేషం పెట్టుకున్నందువలన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? జైలుకు వెళ్ళిపోయాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. ఏ విధమైన తప్పిదము ఆయన చేయలేదు, ఏ విధమైనటువంటి దోషము ఆయన చేయలేదు. గమనించారా? అయితే ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. లాస్ట్లో చెప్తాను ఆ మాట. ప్రధానమంత్రి అయ్యాడు. చూడండి, మోడీ గారు ఒకవేళ ప్రధానమంత్రి కావాలంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీస్ అనగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం కదా, వాళ్ళందరూ ఎన్నుకుంటేనే ఆయన ప్రధానమంత్రి కాగలుగుతాడు. కానీ ఇప్పుడు యోసేపు ఈజిప్ట్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరు ఓట్లు వేశారు? ఏ ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు? ఏ ఎంపీలు ఓట్లు వేశారు? మీకు తెలుసా? మరి ఎవరు ఓట్లు వేయలేదు. కానీ ఒక్క దేవుడు మాత్రము ఓట్లు వేశాడు. ఎప్పుడు, ఎక్కడ ఓటు వేశాడు? దేవుడి ఎంపిక ఎక్కడ జరిగింది? ప్రధానమంత్రి కావాలంటే ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేస్తేనే ప్రధానమంత్రి అవుతారు కదా. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? 4 గోడల మధ్యలో, పోతిఫర్ నివాసంలో 4 గోడల మధ్యలో దేవుడు మాత్రమే ఉన్నాడు. అక్కడ యోసేపు ఉన్నాడు, రెండో వ్యక్తి. మూడో వ్యక్తి పోతిఫర్ భార్య ఉంది. ఆ పాపం నుండి పోతిఫర్ దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర ఒక పెన్ ఉంది, ఒక పేపర్ కూడా ఉంది. 100కి 100 మార్కులు దేవుడు యోసేపుకు వేశాడు. శోధన జయించినందువలన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేనికి ప్రధానమంత్రి అయ్యాడు? ఈజిప్ట్ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఎవరో అన్నారు ఒకసారి, పరిశుద్ధత అంటే ఏంటి, హోలీనెస్ అంటే ఏంటి అని అంటే, ఎవరు లేనప్పుడు మనం ఎలా ఉన్నామో అదే పరిశుద్ధత. ఇంట్లో ఎవరు లేరు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాం. అప్పుడు నువ్వేం చేస్తున్నావో
అదే పరిశుద్ధత అని అన్నాడు. ఎవరు లేరు అక్కడ. పాపం చేయాలంటే యోసేపు చేయొచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలు, యోసేపు జీవితంలో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే, ఆయన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చాడు. ఇంత కూడా మోహపు చూపు కానివ్వండి, స్త్రీలు వెడల వాంఛ కానివ్వండి లేనటువంటి వాడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పోతీఫర్ భార్య పేరేమో బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు, పేరు లేని భార్యగా ఉంది. ఇది రెండవ ఇల్లు. శోధన జయించాడు. తర్వాత భార్య పగబెట్టుకొని ఆయన వస్త్రపు చెంగు దగ్గర ఉంచుకొని పోతీఫర్ చెప్పినప్పుడు పోతీఫర్ ఏం చేశాడు? తీసుకెళ్ళి జైల్లో ఉంచాడు. అది కూడా ఆయనకు ఒక ఇల్లే. చూద్దాం మూడవ ఇల్లు. ఒకటి తండ్రి ఇల్లు, రెండవది పోతీఫర్ యొక్క ఇల్లు. మూడవ ఇల్లు చూద్దాం. మూడవ గృహం ఏంటో చూద్దాం. దయచేసి ఆదికాండము 40వ అధ్యాయము 14 వచనాన్ని చూడండి. 40వ అధ్యాయము 14 వచనం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏ ఇంటిలో నుండి అండి? చెరసాల అనే ఇంటిలో నుండి, జైలు అనే ఇంటిలో నుండి. ఇల్లు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అనగా రాజు దగ్గర పనిచేసేవాళ్ళు. ఒకడేమో పానదాయకుల అధిపతిగా ఉన్నాడు, ఇంకొకడేమో భక్షకారుడని ఉంది. అంటే ఈ మాటలు మనకు అర్థం కావు. మన పరిభాషలో చెప్పుకోవాలంటే అధికారులు ఎవరంటే రాజుగారికి ఇలా నీళ్లు అందించేవాడినేమో పానదాయకుల అధిపతి అన్నాడు. రొట్టెలు చేసేవాడు. రాజుగారికి ఏం రొట్టెలు కావాలి? డిఫరెంట్ రొట్టెలు రాజుగారికి కావాలి. ఆ రొట్టెలు చేసేవాళ్ళు ఇద్దరు దోషం చేశారు. ఈ రొట్టెలు చేసేవాడు తప్పు చేశారు, నీళ్లు అందించేవాడు కూడా తప్పు చేశారు. వాళ్ళిద్దరిని జైలుకి పంపించారు. జైలుకి పంపించినప్పుడు ఆ ఇద్దరు కూడాను యోసేపుతో అక్కడ ఉన్నారు. ఇద్దరికి కలలు వచ్చాయి. ఆ కలల భావం ఏంటో యోసేపు తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎప్పుడు కలలు అంటూనే ఉండేవాడు. దేవుడికి వందనాలు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దర్శనాలు అన్నదమ్ములందరూ మోకరించినట్లుగా ఆ పనుల విషయమై చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన చెప్పింది ఏది కూడా నెరవేరకుండా ఉండలేదు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఆయన చెప్పినవన్నీ నెరవేరాయి. ఏం చెప్పాడు? ఈ రొట్టెలు చేసేవానికి చెప్పాడు, నువ్వు హ్యాంగ్ చేయబడతావు, నిన్ను రాజుగారు చంపేస్తారు. ఈ నీళ్ళు అందించేవాడు చెప్పాడు, నీవు వెళ్ళి రాజుగారికి మళ్ళీ నీళ్ళు అందిస్తావు. నిజంగానా? అవును, నిజంగానే. ఈ మాటలు దేవుడు చెప్పాడు. వెంటనే ఆ నీళ్లు అందించేవాడు రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు యోసేపు అన్నాడు, దయచేసి నన్ను గురించి రాజుకు చెప్పండి. నేను ఏ పాపం చేయలేదు, పోతీఫర్ ఇంట్లో నేను ఏ దోషం చేయలేదండి చెప్పినప్పుడు వాడు వెళ్ళాడు. కానీ ఆ సంతోషంలో, రాజుగారికి గిన్నె అందించే సంతోషంలో మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెల్సన్ మండేలా గారు 25 సంవత్సరాలు ఆఫ్రికా ఖండము గురించి, ఆఫ్రికా దేశము గురించి 25 సంవత్సరాలు ఒక చీకటి గృహంలో ఉన్నాడు. అమెరికన్స్ ఆయన్ని పరీక్ష చేసినప్పుడు ఎలా ఉన్నావు? చీకటి ఇంట్లో 25 సంవత్సరాలు ఎలా ఉన్నావంటే, నా మనసులో ఒకే ఒక్క కోరిక ఉంది. చీకట నేను చూడలేదు, చిప్ప నేను చూడలేదు, అన్నం ఉందా లేదా నేను చూడలేదు. ఆఫ్రికాకు స్వాతంత్రం కావాలి, ఆఫ్రికాకు స్వాతంత్రం కావాలి. జాన్ బనీన్ అనేవాడు కూడా చెరసాల్లో ఉన్నాడు. విచారంగా లేడు, దిగులుతో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. అది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకంగా ఉంది. ఈ బైబిల్ తర్వాత ఎక్కువ అమ్ముడు పోయే పుస్తకము యాత్రికుని ప్రయాణము అనే పుస్తకం. యోసేపు కూడా జైల్లో ఉన్నాడు. ఆ నెల్సన్ మండేలాగా జైల్లో ఉన్నాడు, జాన్ బనియన్ లాగా జైల్లో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ఖైదీల దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఖైదీల యొక్క గాయములు తుడుస్తున్నాడు. బైబిల్లో ఉంది. పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నారు. వాళ్ళ బాధలు పంచుకుంటూ ఉన్నాడు, వాళ్ళని ప్రేమతో చూస్తున్నాడు. ఆ జైలు అధికారి ఏం చేశాడంటే అంతా యోసేపు మీదనే వదిలిపెట్టేసి, అంతా నీవే చూసుకో బాబు, నేను ఇక్కడికి రానే రానని అన్నాడేమో. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందువలన చెరసాల అధిపతి కటాక్షాన్ని పొందినట్టుగా 39వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు చెప్పిన ఏ దర్శనం కూడా అది నెరవేరకుండా ఉండలేదు. ఎలక్షన్స్ కాకముందు మా అత్తగారి ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన 3 విషయాలు చెప్తే ఈ పుల్పిట్ మీద ఉండి నేను సంపూర్తిగా నమ్మాను, చాలామందికి చెప్పాను. ఆయన ఏమన్నాడంటే ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అని అన్నాడు. ఏం తిరుగుతుందండి ఫ్యాన్ అంటే? రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ఆంధ్రాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉంటాడు అని అన్నాడు. సరే, అది ఇంకా కాలేదు. మన హైదరాబాద్ వచ్చేసరికి, తెలంగాణ వచ్చేసరికి కారు ఎక్కడ ఆగదు అని చెప్పాడు. ఎక్కడ కారు ఆగదు అని అన్నాడు. ఆగిపోయింది కారు. పోయిన వారమే కారు ఆగిపోయింది, వేరే వాళ్ళు వచ్చారు. నేను అందరూ చెప్పాను ఏంటంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే మనకి ముఖ్యమంత్రిగా వస్తారు. ఒక దైవజనుడు చెప్పాడు, నేను నమ్మాను ఆ విషయాన్ని. ఇంకా ఆయన ఏమన్నాడంటే సెంట్రల్లో కమలం వస్తుంది అని చెప్పాడు. సరే, అది ఇంకా కాలేదు కాబట్టి ఒకటి ఫెయిల్ అయిపోయింది. కానీ యోసేపు చెప్పిన ఏ దర్శనం కూడాను, ఏ కళ కూడాను నిరర్ధకము కాలేదు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. చప్పట్లు కొట్టి ప్రభుల వారికి వందనాలు తెలియపరుద్దామా? దేవుని వాక్యంలో హితోపదేశ కాండంలో ఉంది, ఎవరైనా అబద్ధపు ప్రవచనాలు చెప్తే వాళ్ళని శిక్షించమని బైబిల్లో ఉంది. మనం శిక్షించలేము, ఆ దైవజనులు గనక మనం శిక్షించలేము. అందుకే ఎవరు ఏది చెప్పినా నమ్మడానికి వీలు లేదు. మేము నల్గొండలో పనిచేసే దినాలలో ఒక బ్రదర్కి పిల్లలు లేరు. చాలా దినాల్లో ప్రార్థన చేస్తున్నాం. జాన్ అయ్య ఆయన పేరు. చాలా రోజులు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంటికి ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చారట. 2 మామిడికాయలు దమ్మన్నాడు. ఆ మామిడికాయలు అంతా బాగా శుభ్రంగా పాస్టర్ గారు కడిగాడు, దానికి నూనె పూసి వచ్చే సంవత్సరం ఇదే డేట్లో మీకు ఒక కుమారుడు కలుగుతాడు, ప్రార్థన చేసుకొని ఈ పండ్లు తినమన్నాడట. వాళ్ళు పాపం బాగానే భోంచేశారు. నాకు వచ్చి చెప్పారు వాళ్ళు ఏంటంటే, ఒకవేళ నిజమైన ప్రవక్త అయితే వచ్చే సంవత్సరం మీకు పిల్లలు కలుగుతారు, ఒకవేళ నిజమైన ప్రవక్త కాకపోతే మీకు పిల్లలు కలగరు. ఇప్పుడు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. ఆ పాస్టర్ గారు మొన్ననే హైదరాబాద్లో చనిపోయారు, పిల్లలు ఏమీ లేరు. ఇది అబద్ధమా నిజమండి? చెప్పండి, అబద్ధమా నిజమా? అబద్ధము. యోసేపు చెప్పింది ఏది అబద్ధం కాలేదు, అన్నీ నెరవేరినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొందనాలు. ఎన్ని ఇండ్లు గమనించామండి? 1 తండ్రి ఇల్లు, 2వది పోతిఫర్ ఇల్లు, 3వది చెరసాలను కూడా ఇల్లుగా భావించుకున్నాడు. చెరసాల కూడా నా ఇల్లే, అక్కడున్న వాళ్ళు నా అన్నదమ్ములు, అక్కడున్న వాళ్ళు నాకు చెల్లెళ్ళు అని అనుకున్నాడు. సరే, 4వ ఇల్లు చూద్దాం దయచేసి. 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. నీవు నా ఇంటికి అధికారువై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభుకి కృతజ్ఞత చెల్లించేద్దామా? దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఫరో అంటున్నాడు, ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు యోసేపు. ఫరో అంటున్నాడు, ఫరో ఏమంటున్నాడు యోసేపుతో, నీవు నా ఇంటికి, ఇల్లు అనే మాట చూడండి, నీవు నా ఇంటికి అధికారువై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాలలో గొప్ప దేశం ఏది ప్రపంచంలో? మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే అమెరికా దేశము గొప్ప దేశంగా ఉంది. మీ అందరికీ తెలుసు, ఉన్నతమైనటువంటి దేశంగా ఉంది. ఫినాన్షియల్గా వాళ్ళు చాలా ముందు ఉన్నారు. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే మొదటి ప్రయారిటీ ఏ దేశానికి ఇస్తాం? అమెరికా దేశానికే ఇస్తాం. ఆ దినాలలో యోసేపు జీవించిన కాలంలో, యేసు ప్రభుల వారు జీవించిన కాలంలో ఐగుప్తు దేశము ఉన్నత దేశంగా ఉంది. వాళ్ళు కట్టిన పిరమిడ్స్ కానివ్వండి, వాళ్ళు శవాలను కొన్ని వేల సంవత్సరాల నుండి కాపాడడం కానివ్వండి, టెక్నికల్గా వాళ్ళు అనేక విషయాలు, సైన్స్ పరమైనటువంటి విషయాలు బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు అయి ఉన్నారు. అందుకే యేసు ప్రభు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఐగుప్తు దేశానికి పారిపోయారు. యోసేపు మరియమ్మలు అక్కడికి వెళ్ళిపోయారు. యోసేపు కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. అబ్రహాము అక్కడికి వెళ్ళిపోయారు. అబ్రహాము కుటుంబీకులు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ గొప్ప సంపద ఉంది, పశువులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్ని సమస్తం కూడా ఉన్నాయి. దీవించబడినటువంటి దేశంగా ఉంది. నేను ఫ్లైట్లో ఈజిప్ట్ దేశానికి వెళ్తున్నప్పుడు ఇలా ఫ్లైట్లో నుంచి కిందకు చూశాను, కిటికీలో నుండి నేను కిందకు చూశాను. రౌండ్గా బండి చక్రంలాగా తెల్లనివి కనపడతా ఉన్నాయి. భూమి మీద
అంతా కూడాను తెల్లని బావుల్లాగా కనపడుతున్నాయి. నాకు తెలియదు అవేంటో. నేను నా ప్రక్కలో ఉన్నవాడిని అడిగాను, ఏంటంటే అవన్నీ కూడాను రౌండ్ షేప్లో బావుల్లా కనపడుతున్నాయంటే అది పెట్రోల్ ఉన్నటువంటి బావులు, పెట్రోల్ బావులు అని చెప్పాడు, డీజిల్ బావులు అని చెప్పాడు. అంతా వాళ్ళు దీవించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారి ప్రాంతమే వాళ్ళు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. అందుకే యోసేపు అంత పెద్ద దేశానికి ఆయన ప్రధానమంత్రి అయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, సింహాసనము మినహాయించి అధికారం అంతా నీదే, నువ్వేం చేస్తావో ఫరో అంటున్నాడు, నువ్వేం చేస్తావో అది చెయ్యి. యోసేపుకు ఇది 4వ ఇల్లు, ఫరో ఇల్లు 4వ ఇల్లు, ఐగుప్తు దేశము 4వ ఇల్లు. ఏం చేయాలో ఆ ప్రణాళిక అంతా దేవుని దగ్గర నుండి ఆయన రాసుకున్నాడు. ధాన్యము ఎలా సమకూర్చాలి, 7 సంవత్సరాలు ధాన్యం కావాలి వాళ్ళకి. ప్రతి గ్రామానికి వెళ్ళారు, కొన్ని గోడౌన్స్ని తయారు చేశాడు, అక్కడ ధాన్యం అంతా తెచ్చివేశాడు. కనుక 7 సంవత్సరాలు ప్రజలు చాలా చక్కగా భోంచేయాలి. వాళ్ళ అన్నదమ్ములు కూడాను యోసేపు దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని గృహాలండి? ఒకటి తండ్రి ఇల్లు, రెండవది పోతిఫర్ యొక్క ఇల్లు, మూడవది చెరసాల ఇల్లు, 4వది ఫరో యొక్క ఇల్లు. ఫరో ఇంటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు, ఏ దోషము చేసినటువంటి వాడు కాదు. రాజుగారు ఎంత నమ్మాడు అని అంటే ఆయన ఉంగరం తీసి యోసేపుకు పెట్టాడు, ఆ గుర్రం మీద కూర్చోబెట్టాడు, పట్టణమంతా ఊరేగించాడు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత మీరు చూడండి. అన్నదమ్ములు తీసుకెళ్ళి గుంటలో పడేశారు. ఒక పాస్టర్ గారు ఒకసారి చెప్పారు, ఆ గుంటలో ఉన్నప్పుడు దేవుడు ఆ గుంటలో నుండి ఒక నిచ్చెన వేశాడట, కొన్ని స్టెప్స్ పెట్టాడు. ఎక్కడి వరకు పెట్టాడు? ఆ గుంటలో ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఆ గుంటలో ఆయన నమ్మకమైన వాడు ఉన్నాడు. అన్నదమ్ములను దూషించలేదు, బూతులు మాట్లాడలేదు, అన్నలు ద్రోహులు అని తిట్టలేదు, కానీ నమ్మకంగానే ఆ గుంటలో ఉన్నారు. ఇస్మాయిల్ వచ్చి ఆయన కొనుక్కొని వెళ్ళారు. ఆ స్టెప్స్ ఎక్కడి వరకు వెళ్ళాయనంటే ఐగుప్తు దేశము యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాయి. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు నీకు నాకు కూడా కొన్ని మెట్లు వేసినటువంటి దేవుడై ఉన్నాడు. గుంటలో నమ్మకంగా ఉన్నాడు, గుంటలో ఎవరిని దూషించలేదు. ఆ చివరికి ఒక ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకొక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండము 43వ అధ్యాయము, ఆదికాండము 43వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడండి. 17వ వచనాన్ని చూడండి, చదువుదామా? యోసేపు చెప్పినట్లు అతడు చేసి మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయెను. ఎవరింటికండి? యోసేపు ఇంటికి తీసుకెళ్ళాడు. అసేనత్తు ఇంట్లో ఉంది, ఆమెకి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఆ 2 కూడా ప్రార్థనాపరులైనటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఆ 2కి మంచి పేర్లు పెట్టుకున్నారు. ఒక కొడుకు పేరేమో అభివృద్ధి, ఇంకొక కుమారుడు పేరేమో మర్చిపోవుట అని పేరు పెట్టు. ఎవరిని మర్చిపోయాడు? అన్నదమ్ములు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, అవి ఏమాత్రం కూడా జ్ఞాపకం లేవు. నా మట్టుకు నేను చెప్పాలంటే, ఎవరైనా మనకి ఏదైనా చేస్తే ఎప్పుడూ అది జ్ఞాపకంలోనే ఉంటుంది. ఆ స్థలం మనం వెళ్ళినప్పుడు కూడా అది జ్ఞాపకంలోనే ఉంటుంది. ఆ ప్లేస్లో మనం వెళ్తున్నప్పుడు గతం అనేది జ్ఞాపకం వస్తుంది తప్పనిసరిగా. యోసేపు వీటన్నిటిని కూడా మర్చిపోయాడు. ఆహారం లేక యోసేపు దగ్గరికి వెళ్ళారు. యాకోబు పిల్లలందరూ యోసేపు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు మోకాళ్ళ మీద ఉన్నారు. అప్పుడెప్పుడో వచ్చిన కళ నెరవేరింది. ఆ అన్నదమ్ములందరినీ కూడా యోసేపు గుర్తుపట్టాడు, కానీ నేను ఫలానా అని చెప్పలేదు. 2వసారి వెళ్ళినప్పుడు ఆ బహుమానాలు తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు యోసేపు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో కలిసి భోజనం చేయరని బైబిల్లో ఉంది. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలు గొర్రెల కాపరులు, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు రాజులు. ఎందుకంటే ఒకానొక కాలంలో మన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మీ అందరూ తెలుసు. ఆ బానిసలతో కలిసి భోజనం చేయరు. కానీ యోసేపు ఏం చేశాడు?
తన అన్నదమ్ములతో కలిసి భోంచేశాడు. చివరిగా చెప్పాడు, మీరు ద్రోహం చేశారు, పర్వాలేదు. నన్ను గుంటలో పడేశారు, పర్వాలేదు. మీరు చేసింది నాకు మేలైంది కానీ కీడు లేదు అని అంటున్నాడు. వాళ్ళని క్షమించాడు. మీకు క్షేమగును గాక అంటున్నాడు. మీరు భయపడవద్దు అంటున్నాడు 43వ అధ్యాయంలో. మీరు భయపడవద్దు, మీకు క్షేమగును గాక. మీ తండ్రి ఎలా ఉన్నాడు, ఆ తండ్రి పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈ ఇల్లు 5వ ఇల్లు, ఇది క్షమా గృహంగా ఉంది, క్షమించిన ఇల్లుగా ఉంది. యేసు ప్రభుల వారికి, యేసు ప్రభుకి, యోసేపుకు యేసు ప్రభుకి 40 పోలికలు ఉన్నాయండి. ఎన్ని పోలికలు? 40 పోలికలు. యోసేపును పెట్టి యేసు ప్రభుని ఇంకో వైపు పెట్టి రాస్తే, ఈయన ప్రియమైన కుమారుడు, ఆయన కూడా ప్రియమైన కుమారుడు. ఈయన యోసేపును నాన్న ప్రేమించాడు, యేసు ప్రభుల వారిని కూడా నాన్న ప్రేమించాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అమ్మబడ్డాడు, శిష్యులతోటి యేసుప్రభు అమ్మబడ్డాడు, అన్నదమ్ములతో యోసేపు అమ్మబడ్డాడు. ఇలాంటి పోలికలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు యోసేపు అన్నదమ్ములను క్షమించారు, యేసు ప్రభు నిన్ను నన్ను క్షమించాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నీవు నేను వెళ్ళి, ప్రభువా నా తప్పులు క్షమించు, నా పాపములు క్షమించు అని అంటే ఆయన క్షమించే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. యోసేపు ఇంటిలో తన అన్నదమ్ములందరినీ కూర్చోబెట్టుకున్నాడు, మాంసం వండించాడు, వాళ్ళతో కలిసి భోంచేశాడు. అలా భోంచేయడం నిషిద్ధము, అలా భోంచేయడము తప్పు, రాజుగారికి తెలిసే చాలా ప్రమాదము. అయినప్పుడు నీకు పర్వాలేదు. తన అన్నదమ్ములను ప్రేమించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళందరినీ ఆయన పిలిపించుకున్నాడు, ఐగుప్తు దేశానికి పిలిపించుకున్నారు. సుమారు 70 మంది వాళ్ళందరూ ఐగుప్తు దేశానికి వచ్చారు. కొన్ని లక్షల మంది అయినట్టుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నెల్సన్ మండేలా గారు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారని మనం అనుకున్నామండి? 25 సంవత్సరాలు ఒక కారాగారంలో ఉన్నాడు, చీకటి కొట్టులో ఉన్నాడు. ఆయనను పరీక్షించినప్పుడు, ఆయన అడిగినప్పుడు చెప్పారు, నేను చీకటిలో ఉన్నానా, 4 గోడల మధ్యలో ఉన్నానా, అన్నం ఉందా లేదా, నా ప్లేట్ ఎలా ఉంది, నేను నీళ్ళు తాగే చొంబు ఎలా ఉంది, నాకు అదేమి లేదు. కానీ 25 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పటికీ నా గురి ఒకటే, నా ఎయిమ్ ఒకటిగా ఉంది. అదేంటంటే ఆఫ్రికా దేశానికి స్వాతంత్రం కావాలని. ఆఖరకు స్వాతంత్రము వచ్చింది. దేవుడికి వందనాలు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆయన ఒక ప్రెసిడెంట్గా ఆఫ్రికా దేశానికి ఉన్నాడు. ఒకసారి ఆయన అనుచరులందరితో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తుంటే ఆయనకు మధ్యాహ్నము ఆకలైంది. నెల్సన్ మండేలా గారికి ఆయనతో పాటు మంత్రులు ఉన్నారు, ఆయనతో పాటు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. వారిని అడిగారు, ఎక్కడైనా భోంచేద్దాం. ఒక మంచి హోటల్కి నెల్సన్ మండే గారిని తీసుకొని వెళ్ళారు. నెల్సన్ మండే గారితో కలిసి అందరూ కలిసి భోంచేస్తూ ఉన్నారు. భోంచేస్తూ ఉంటే ఆ మూల ఒకటి నెల్సన్ మండేలా గారిని చూచిచున్నట్లుగా ఉన్నాడు. నక్కి అక్కడ కూర్చొని ఏదో తింటూ ఉన్నాడు. నెల్సన్ మండేలా ఆయనను చూచి ఆయనను నా దగ్గర తీసుకురమ్మన్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి, పోలీసు ఉన్నతాధికారి వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నెల్సన్ మండేలా గారి ముందు కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆయన పానీయం, ఆయన డ్రింక్స్ ఆయన ముందు ఉంచి తీసుకోమన్నాడు. ఆయన శాండ్విచ్ ఆయన ముందు పెట్టి తీసుకోమన్నాడు. ఆయన చాలా భయంగానే తింటూ ఉన్నాడు. ఏమవుతుందో తెలియదు. కళ్ళు మూసుకుంటున్నాడు, తెరుస్తున్నాడు. చాలా భయంగా చెమటలు పట్టిపోయాడు. ఆ తర్వాత ఆయనకు బాయ్ చెప్పి నెల్సన్ మండే గారు వెళ్తూ ఉంటే కారులో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అడిగారు, ఆ ఎమ్మెల్యేలు అడిగారు, అయ్యా ఎవరైనా ఎందుకు దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఆయన పిలిచావు, ఎందుకు ఆయనను రమ్మని అన్నావు, ఎందుకు నీ శాండ్విచ్ ఇచ్చావు, ఎందుకు నీ కూల్ డ్రింక్స్ ఆయనకి ఇచ్చావు అంటే, ఆయన నేను జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైలు ఉన్నతాధికారిగా ఉన్నాడు, ఒక దినం నన్ను నీల్ డౌన్ చేయమన్నాడు, నీల్ డౌన్ చేశాను నేను. తర్వాత ప్రార్థన చేసుకోమంటాడేమో, కళ్ళు మూసుకోమన్నాడు. అలా కళ్ళు మూసుకొని చేతులు ఇలా పెట్టుకున్నాను. నా మీద మూత్ర విసర్జన చేశాడు. ఆ రోజు రాత్రి నేను గదిలోనికి వెళ్ళి ఏడ్చుకున్నాను. ఆ వాసన నాకేమీ రాలేదు, కానీ దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. కానీ ఆయనని ఈరోజు నేను క్షమించానని వాడికి తెలియాలని నేను ఇలా చేశాను. నేను శిక్షించాలంటే వాడిని నేను శిక్షించవచ్చు. ఆయన రిటర్న్ అయిపోయాడు, కానీ వృద్ధాప్యంలో ఉన్నాడు. ఏమైపోతాడు చూడండి. నెల్సన్ మండేలానే క్షమించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను
క్షమించిన దేవుడిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుల వారికి వందనాలు తెలియచేద్దామా? దేవా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని మార్చు, నాతో నీ ఉండు అని అంటే ఆయన ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎన్ని ఇండ్లు చూసామండి. ఒకటి తండ్రి ఇల్లు, రెండవది పోతిఫర్ ఇల్లు, మూడవది చెరసాల ఇల్లు, నాలుగవది ఫరో ఇల్లు, ఐదవది యోసేపు ఇల్లు. యోసేపు చనిపోతూ అన్నాడు, మీరందరూ ఒక ఇంటికి వెళ్ళిపోతారు. ఏ ఇల్లు అది? కనాను అనే ఇంటికి వెళ్తారు. మీరందరూ ఇక్కడ ఉండరు, ఐగుప్తు దేశంలో మీరు ఉండరు, కనాను అనే దేశానికి మీరు వెళ్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళమన్నారండి? చచ్చిపోతూ తన కొడుకులకి ఏం చెప్పాడు? ఏం తీసుకెళ్ళమన్నాడు? ఎముకలు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏంటండి? ఎముకలు తీసుకెళ్ళమన్నాడు. 40 సంవత్సరాలు గమనించారా? యోసేపు ఎముకల్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు అడవిలో వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉన్నారు. కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఏంటంటే యోసేపు యొక్క ఎముకల్ని, చచ్చిపోయిన ఆయన ఎముకల్ని మీరు మొయ్యాలి. అందరూ ఏం పని చేస్తున్నారు? మేము సోల్జర్స్ అండి, మేము అన్నం వడ్డించే వాళ్ళమండి, మేము పరిచారకులమండి, మేము అదండి, మేము ఇదండి. వీళ్ళని అడిగితే మీరేం చేస్తున్నారంటే యోసేపు ఎముకలు మోసే వాళ్ళమే అని చెప్పుకుంటూ ఉన్నారేమో. 40 సంవత్సరాలు అరణ్యంలో ఒక శవాన్ని మోసుకుంటూ వెళ్ళారు. మోసుకొని ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశానికి వెళ్ళారు. అది చిట్ట చివరి ఇల్లు భూమి మీద. యోసేపుకున్న చిట్ట చివరి ఇల్లు. ఆయన ప్రవచించాడు. ఆఖరి ప్రవచనం 50వ అధ్యాయంలో మీరు చూడండి. ఆదికాండం 50వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. మీరు తప్పనిసరిగా మీరు వెళతారు, దేవుడు మిమ్మల్ని విమోచిస్తారు. మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలను తీసుకొని వెళ్ళండి, మర్చిపోవద్దు. నా ఎముకలు తీసుకొని మీరు కనాను దేశానికి వెళ్ళండి, అక్కడ నన్ను భూస్థాపన చేయండి అని చెప్పారు. అది మంచి గృహం అయి ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ వెలుగు, నీ సత్యము బయలుదేరా నిమ్ము. నీ వెలుగు, నీ సత్యము బయలుదేరా నిమ్ము. దేవా, నా దేవా, నీ వెలుగు, నీ సత్యము బయలుదేరా నిమ్ము. మీకు కూడా వస్తే పాడండి. నీ వెలుగు, నీ సత్యము బయలుదేరా నిమ్ము. దేవా, నా దేవా, నీ సత్యము బయలుదేరా నిమ్ము. నాకు త్రోవ చూపును, నాకు త్రోవ చూపును, అది నీ నివాస స్థలముకు, అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును, నన్ను తోడుకొని వచ్చును. దేవా, నా దేవా, నీ లుదేరా నిమ్ము. నీ సత్యము బయలుదేరా నిమ్ము. ఎలా కృంగి పోతివే, ఎలా కృంగి పోతివే, భీతిల్ వీడు నా ప్రాణమా, భీతిల్ వీడు నా ప్రాణమా, ప్రీతిల్ ప్రభుని గనుమా, ప్రీతిల్ ప్రభుని గనుమా.
అందరూ నీ బయలుదేరా నిమ్ము నీ వెలుగు నీ బయలుదేరా నిమ్ము దేవా నా దేవా నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ ఇంట్లో ఆయన ఉన్నా ఆయన నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలా శ్రేష్టమైనటువంటి వాడుగా ఉన్నారు. ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం అందు దేవుడు కూడా మనకు కొన్ని ఇండ్లను అప్పగించినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల ఆరాధనలో నీవు మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కృంగిన స్థితిలో ప్రతి ఇంటిలో మీరు మాకు తోడై ఉన్న దేవుడిగా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, మీకు వందనాలు. గొప్ప ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఫరో ఇంట్లో మేమున్నా, తండ్రి ఇంట్లో మేమున్నా, ఐగుప్తు ఇంట్లో మేమున్నా, చెరసాల ఇంట్లో మేమున్నా, ఎవరి ఇంట్లో మేమున్నప్పటికీ నమ్మకమైన వాళ్ళంగా ఉండేలాగా చేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. ఈ ఉదయకాలమందు నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. Did you know
word.